శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, చతుర్థ స్కందము, 100వ అశ్వమేధ యాగము. బ్రహ్మావర్తము పరమ పవిత్ర స్థలము, స్వయంభూమను ఉండిన స్థలము. ఇక్కడ సరస్వతీ నది తూర్పు ముఖంగా మరలి ప్రవహిస్తుంది. దృషద్వతీ నది సరస్వతిలో కలుస్తుంది. ఈ రెండు నదుల మధ్య స్థలమే బ్రహ్మావర్తము. ఇక్కడనే యజ్ఞాలు చేయించాలని పృథు చక్రవర్తి నిశ్చయించారు. లోకోత్తర శోభతో వైభవోపేతంగా యజ్ఞోత్సవాలు విరాజిల్లుతుండేవి. యజ్ఞపతి అయిన శ్రీహరియే స్వయంగా వచ్చి యజ్ఞఫలాన్ని ప్రసాదించేవాడు. శ్రీహరిని దర్శించటానికి, సేవించటానికి బ్రహ్మరుద్రాది దేవతలంతా వచ్చేవారు. కపిల, నారద, దత్త, సనక సనందాదులు వచ్చేవారు. యజ్ఞాలకు కావలసిన భోజ్యాలను పర్వతాలు సమర్పించేవి. భూదేవి సకల కామ్యార్థాలను సమకూర్చేది. నదులు పాలు, పెరుగు, మధుర రసాలు, నెయ్యి మొదలైన వాటిని అర్పించేవి. సముద్రుడు రత్నాలను సమర్పించాడు. ఈ విధంగా శోభాయమానంగా జరుగుతున్న యజ్ఞాలను చూసి ఇంద్రుడు అసూయ చెందాడు. 99 యజ్ఞాలు ముగిశాయి. 100వది ముగిస్తే మానవమాత్రుడైన ఈ పృథువు వల్ల తన పదవికే ముప్పు రాగలదని దేవరాజు భావించాడు. దీనిని ఎలాగైనా భగ్నం చెయ్యాలనుకున్నాడు. 100వ యజ్ఞము ప్రారంభం అయింది. ఇంద్రుడు ఒక పాషండుని వేషం ధరించి యజ్ఞపశువైన అశ్వాన్ని అపహరించుకుని పోయాడు. పాషండు అంటే పాపవర్తనుడు, పుణ్యమూర్తి వలె వేషాన్ని ధరించేవాడు. వాడు వేద విరోధి, యజ్ఞ విరోధి, మాటలతో మభ్యపెట్టగల నేర్పరి. ఇంద్రుడు ధరించిన ఈ పాషండ వేషము తరువాతి తరాలలోని కపట సన్యాసులందరికీ అనుసరణీయమైపోయింది. జటాధారి అయి ఉత్తమ యోగి వలె కనిపిస్తూ యజ్ఞాశ్వాన్ని తీసుకుని పోతున్నవాడు ఇంద్రుడే అని గ్రహించిన అత్రి మహర్షి పృథుపుత్రునితో ఆ చోరుని చంపి అశ్వాన్ని తీసుకుని రమ్మని ఆదేశించాడు. అతడు ఆ చోరుని వెంబడించి యోగి రూపంలో ఉన్న వానిని చంపడానికి సందేహిస్తుంటే అత్రి మహర్షి ఇలా కేకవేశాడు: రాకుమారా, అతడు సన్యాసి కాడు, యజ్ఞఘాతకుడైన ఇంద్రుడు. అతనిని జయించు, జయించు, జయించు అనగా విని అతడు ఇంద్రుని వెంటాడాడు. ఇంద్రుడు భయపడి అశ్వాన్ని విడిచి మాయమయ్యాడు. అశ్వాన్ని విడిపించుకొని తెచ్చిన పృథుపుత్రుని మునులంతా విజితాశ్వుడు అని అన్నారు. ఆ పేరే అతనికి శాశ్వతంగా నిలిచిపోయింది. ఇంద్రుడు తన ప్రయత్నం మానలేదు. యజ్ఞక్షేత్రాన్ని దట్టమైన చీకటితో నింపేశాడు. ఎవ్వరికీ కనిపించకుండా మళ్ళీ అశ్వాన్ని తీసుకుని పోతుంటే మళ్ళీ అత్రి మహర్షి కనిపెట్టి జితాశ్వుని పంపించాడు. ఈసారి ఇంద్రుడు కపాల ఖట్వాంగాలు ధరించి అతడు రుద్రుడేమో అనే భ్రమను కలిగించటం చేత విజితాశ్వుడు బాణం వెయ్యలేదు. అతడు ఇంద్రుడే సుమా అని అత్రి మహర్షి హెచ్చరించగా బాణం సంధించగానే ఇంద్రుడు భయపడి వేషాన్ని, అశ్వాన్ని విడిచి అదృశ్యమయ్యాడు. ఇది విని పృథు చక్రవర్తి ఇంద్రునిపైకి బాణప్రయోగం చేయడానికి సిద్ధపడుతుంటే ఋత్విక్కులు వారించి, యజ్ఞదీక్షితుడు యజ్ఞపశువు పైన తప్ప ఇంక దేనిపైనను ఆయుధ ప్రయోగం చెయ్యరాదు అని తామే మంత్రాలచే ఇంద్రుని రప్పించి ఆహుతి చెయ్యగలమని చెప్పి శృక్కులు, శృవాలు ధరించి ప్రేల్చడానికి సిద్ధపడుతుంటే బ్రహ్మదేవుడు వచ్చి ఇలా చెప్పాడు: ఇంద్రుడు యజ్ఞుడనే భగవదంశ సంభూతుడు, చంపదగినవాడు కాడు. యజ్ఞంలో ఆరాధించబడే దేవతలందరూ ఇంద్రుని అంశలే. అందుచేత యజ్ఞము ద్వారా అతనిపై ప్రతీకార చర్యను తీసుకోరాదు అని చెప్పి బ్రహ్మ పృథువుతో ఇలా అన్నాడు: రాజా, నీవు ఇంద్రుడు శ్రీహరి అంశతో పుట్టినవారే కనుక మీలో మీకు వైరము తగదు. నీవు మోక్షాన్ని కోరేవాడవు కదా, నీకు ఈ యజ్ఞాల వల్ల మోక్షము సిద్ధించదు. 99 యజ్ఞాలు చేసినా 100 పూర్తి చేసినా నీకు ఒక్కటే. కానీ ఇంద్రునిలో పాషండ ప్రవృత్తి ప్రబలితే ధర్మహాని కలిగే ప్రమాదం ఉంది. కనుక నీవు 100వ యజ్ఞాన్ని విరమించుకోవటం శ్రేయస్కరం.
నీవు లోకంలో నశించిన ధర్మాన్ని పునరుద్ధరించడానికి అవతరించావు కదా, ఆ కర్తవ్యాన్ని నిర్వహించు అని చెప్పి బ్రహ్మ నిష్క్రమించాడు. పృథు చక్రవర్తి యజ్ఞాన్ని విరమింపజేసి యథావిధిగా అందరినీ భూరి దక్షిణలతో సన్మానించి సాగనంపాడు. యజ్ఞేశ్వరుడైన శ్రీహరి ఇంద్రుని తీసుకుని వచ్చి పృథువుతో ఇలా అన్నాడు: ఓ రాజచంద్రమా, ఈ ఇంద్రుడు నీవు చేస్తుండే 100వ అశ్వమేధ యాగాన్ని భంగపరిచినందుకు నీ యొక్క క్షమను అర్థిస్తూ సత్పురుషుడవైన నీవు అతనిని సహృదయతతో క్షమించు. సంపదలు వచ్చినా ఆపదలు వచ్చినా నా భక్తులు నిర్వికారులై ఉంటారు. నీవు ఇంద్రియాలను జయించి సుఖదుఖాలయందు ఉత్తమ మధ్యమ అధమ పరిస్థితులయందు సమవర్తనుడివై ఉంటూ మంత్రుల సహాయంతో ప్రజలను జనరంజకంగా పాలించు. నరాధిప, తపోయాగ యజ్ఞాదులచే నేను సులభంగా లభించను, కానీ సమచిత్తులైన సత్పురుషులకు సులభంగా లభిస్తాను. నీ యందు నేను ప్రసన్నుడనైనాను. నీకొక వరం ఇస్తాను, కోరుకొనుము అని చెప్పగా పృథువు అమితానంద భరితుడయ్యాడు. సిగ్గుతో తల వంచుకొని ఉన్న ఇంద్రుని ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు. పరవశుడై ఆనంద భాష్పాలతో భగవానుని పాదపద్మాలకు అభిషేకం చేశాడు. అతని చేతుల పట్టు నుండి విష్ణువు తన పాదాలను విడిపించుకోలేక అలాగే నిల్చుండిపోయాడు. పృథువు అది గ్రహించి తల ఎత్తి ఇలా విన్నవించుకున్నాడు: వాసుదేవ, భక్తవరద, నీ మాయలో నన్ను పడవేస్తున్నావా ప్రభు? నేను నిన్ను ఎలాంటి వరమిమ్మని కోరుకునేది? దేహాభిమానులు కోరుకునే ఐహిక భోగాలే కాదు, నాకు మోక్షము కూడా వద్దు. నీ నిర్మల చరిత్ర గాథలను వినటానికి నాకు ఈ 2 చెవులు చాలవు. కనుక నాకు 10,000 చెవుల వినికిడి శక్తిని ప్రసాదించు. ఇదే నా కోరిక. ఆత్మజ్ఞానాన్ని విస్మరించిన అభాగ్యులకు, అజ్ఞానులకు మహాత్ముల వాక్కుల నుండి వెలువడే నీ మధుర కథాసుధారేణువులు సోకి మళ్ళీ ఆత్మజ్ఞానం కలిగేటట్లు చేయగల వరాన్ని నాకు ప్రసాదించు. దేవదేవ, జగన్నాథ, నీ పాదసేవ చేయటంలో లక్ష్మీదేవి నాతో పోటీపడి అడ్డం రాకుండా చేయుము. నీ పాదసేవా భాగ్యము కంటే విలువైనది ఇంకేమైనా ఉన్నదా అని చెప్పిన పృథువు యొక్క భక్తి ప్రకటనకు మహావిష్ణువు మిక్కిలి సంతసించిన వాడే ఇలా అన్నాడు: వత్స, నా భక్తులు నరకాన్ని, స్వర్గాన్ని, మోక్షాన్ని సమదృష్టితో చూస్తారు. నీవు కోరుకున్నట్లే నీకు అచంచలమైన పరిపూర్ణమైన భక్తి లభిస్తుంది. నీ కర్తవ్యాలను చక్కగా నిర్వర్తించి అన్ని శుభాలను పొందగలవు అని ఆశీర్వదించి శ్రీహరి గరుడారూఢుడై నిష్క్రమించాడు. దేవతలు, ఋషులు ఆశీర్వదిస్తుండగా, జనులు స్తుతిస్తూ ఉండగా పృథు చక్రవర్తి యజ్ఞవాటికను వీడి రాజప్రాసాదం చేరుకున్నాడు. పృథు చక్రవర్తి గంగా యమునా నదుల మధ్యనున్న విశాల భూమిని సకల భోగభాగ్యాలతో ప్రజారంజకంగా దుష్టదమనుడై సుఖముగా పరిపాలిస్తూ ఒక దీర్ఘసత్రయాగాన్ని ప్రారంభించ సంకల్పించాడు. అనేకులైన బ్రహ్మఋషులను, రాజఋషులను, పితృదేవతలను ఆహ్వానించి పూజించాడు. విష్ణుమూర్తి అంశతో సంభవించిన ఆ మహారాజు ఆజానుబాహుడు, స్ఫురద్రూపి, తేజోమయుడు, చల్లని చూపులతో, ఆనందం చిందించే చిరునవ్వుతో, దివ్య పురుషునిలాగా ప్రకాశించే ఆ రాజు సభాసదులను ఉద్దేశించి ఇలా అన్నాడు: మహాత్ములారా, సభాసదులారా, ధర్మయుతంగా పరిపాలిస్తూ ప్రజలు తమ తమ స్వధర్మ కర్మాచరణ చేసేటట్లు చూడటానికి, ప్రజలు సురక్షితంగా సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందేటట్లు చేయటానికి బ్రహ్మదేవుడు రాజులను నియమించాడు. రాజు ప్రజల శ్రేయస్సును గురించి, ప్రజలు రాజ్యం యొక్క సమిష్టి సంక్షేమమును గురించి పరస్పరం పాటుపడుతూ ఉండాలి. ఈశ్వరార్పణ బుద్ధితో సమస్త ధర్మకర్మలను ఆచరిస్తూ ఉండాలి. అలాగ చేయటం వల్ల రాజుకు ఉత్తమలోక ప్రాప్తి, ప్రజలకు ధర్మార్థ కామమోక్షాలైన పురుషార్థాలు సిద్ధిస్తాయి. సర్వేశ్వరుడే ఈ చిత్ర విచిత్రాలతో కూడిన విశ్వాన్ని సృజించాడు. మహనీయులైన మనువు, ధ్రువుడు, ప్రహ్లాదుడు,
బలి, ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు మొదలైన పూర్వులు ఆ పరమపురుషుని ఆరాధించి ఆయన అనుగ్రహాన్ని, సర్వశుభాలను పొంది ఉన్నారు. ఆయన యొక్క దివ్య చరణాలను భక్తితో కొలిచేవారి సమస్త దోషాలు తొలగిపోయి విజ్ఞానము, వైరాగ్యము, భక్తి, శక్తి అన్నీ లభిస్తాయి. నా ప్రజలందరూ విష్ణు భక్తిపరులై సుఖ సంపదలతో ఉండాలి. బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణులే ప్రత్యక్ష దైవాలు. వారిని సేవిస్తే సర్వేశ్వరుడు కూడా సంతసిస్తాడు. సకల సద్గుణాలు సంప్రాప్తిస్తాయి. హృదయం నిర్మలమవుతుంది అని పృథు మహారాజు చెప్పగా దేవతలు, పితరులు, బ్రాహ్మణులు, సదస్యులు అందరూ సంతోషించి అభినందించారు. పృథువు చేసిన సత్కర్మల ఫలితంగా పాపాత్ముడు, శాపగ్రస్తుడు అయిన అతని తండ్రి వేణుడు నరకలోకం నుండి తరించాడు. అందరూ పృథు చక్రవర్తిని ప్రశంసించి నిష్క్రమించారు. ఆ సమయంలో బ్రహ్మతేజోవిరాజితులైన సనక సనందన సోదరులు ఇచ్చేశారు. పృథువు వారికి ఎదురు వెళ్ళి సకల మర్యాదలతో ఆహ్వానించి పూజలు చేసి ఇలా అన్నాడు: దివ్య మంగళ స్వరూపులారా, మీ రాక వలన నేను ధన్యుడనయ్యాను. ఈ భూమి పవిత్రమైనది. మీరు బాల్యం నుండి మోక్ష మార్గంలోనే పయనిస్తున్న పుణ్యాత్ములు, లోకశుభంకరులు, ఆత్మారాములు. కర్మాధీనులమై సంసారంలో కొట్టుకుంటున్న మాలాంటి వారికి వెలుగుబాటను చూపువారు. భగవంతుడు తన భక్తులకు తరుణోపాయాన్ని చూపడానికి మీ వంటి మహనీయుల రూపంలో ఈ భూమి మీద సంచరిస్తుంటాడు అని సవినయంగా అన్న రాజు మాటలకు ఆ మహాత్ములు సంతసించారు. వారిలో సనకుడు రాజుతో ఇలా అన్నాడు: రాజచంద్రమా, నీవు సర్వప్రాణుల హితాన్ని కోరే మనస్సు కలవాడవు. నీకు తెలియని ధర్మశాస్త్రాలు లేవు. శ్రీహరి కమలచరణ భక్తిలో నీవు పరిపూర్ణుడవు. నీ చరిత్ర లోకోత్తరమైనట్టిది. అయినా నీవు కోరితివు గనుక చెప్తాను విను. ఆత్మయందు అనురక్తి, దేహాదులయందు విరక్తి మనిషికి సకల శ్రేయస్సులను చేకూర్చుతాయి. వాటిని పెంపొందించుకోవడానికి చేయవలసిన 20 సాధనలివి: శ్రద్ధ, భాగవత ధర్మాలను పాటించటం, ఆయా ధర్మ విషయాలయందు జిజ్ఞాస, ఆధ్యాత్మిక యోగనిష్ట, యోగీశ్వరోపాసనము, నిరంతర శ్రీహరి గాథాశ్రవణము. ఇంద్రియలోలురు, ధనలోభులు అయినట్టి వారికి దూరముగా ఉండటము. అలాంటి వారు కాంక్షిస్తుండే అర్ధకామాలయందు ఆసక్తి లేకుండటము. హరిగుణామృత రసాస్వాదనమునందు తప్ప ఇతర విషయాలందు విరక్తి కలిగి ఉండటం. ఆత్మారామస్థితి, ఏకాంతవాసమందు అభిరుచి, అహింసాపాలనము, ఇంద్రియ నిగ్రహము, ఆత్మహితానుసంధానము, సంతత భగవత్కథానుచింతనము, యమనియమాభ్యాసము, ఇతర భక్తి మార్గాలను నిందించకుండా ఉండటము, తన సొంత యోగక్షేమాల గురించి ఏ కార్యము చేపట్టకుండటము, శీతోష్ణాది ద్వంద్వాలను సహించటం, హరిభక్తులకు కర్ణాలంకారాలైన విష్ణు గుణగణాలను వర్ణించటం లాంటి సాధనల వల్ల భక్తి పెరుగుతుంది. దేహాదులయందు విరక్తి, నిర్గుణ పరబ్రహ్మమునందు అనురక్తి కలుగుతాయి. ఇట్టి భక్తుడు ఆచార్యుల యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు. బ్రహ్మనిష్ఠులైన మహాత్ములతో సాంగత్యం ఏర్పడి దారేషణ, ధనేషణ, పుత్రేషణ అనే ఈషణత్రయాన్ని వదిలించుకొని సంసార బంధనాల నుండి విడివడతాడు. కర్తృత్వ, భోక్తృత్వ భావాల నుండి విముక్తుడవుతాడు. ఉపాధి అయిన అంతఃకరణం పనిచేస్తున్నప్పుడు ఆత్మ ద్రష్టగా ఉంటూ అహంకార ప్రేరితమై దృశ్య విషయాలను గ్రహిస్తుంది. అందువల్ల ఉపాధితో కూడిన జీవుడు జాగ్రత్త అవస్థలోనూ స్వప్నావస్థలోనూ సుఖదుఖాది అనుభవాలను పొందుతుంటాడు. సుషుప్తిలో అంతఃకరణం లయించి ఉండడం చేత ఎలాంటి అనుభవాలు ఉండవు. విషయాసక్తులకు బుద్ధి యొక్క విచారశక్తి క్రమక్రమంగా హరించుకుని పోతుంది. తరువాత స్మృతి నశిస్తుంది. దానితో విజ్ఞానం నశిస్తుంది. దానినే సర్వనాశనం అంటారు. ఆత్మజ్ఞానం మరుగున పడటమే సర్వనాశమని చెప్పబడింది. రాజేంద్ర,
దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధి అహంకారాలతో ఆవరింపబడి ఉన్న సర్వజీవుల హృదయాంతర్యామి అయి వెలుగుతున్న భగవంతుని తెలుసుకోవాలి. ఈ సమస్త విశ్వము పరమేశ్వరుని యందు ఆయన మాయాప్రభావంచే లీనాలీన భావంతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆదిపురుషుడైన ఆ దేవాధిదేవుడు భక్తిచే మాత్రమే లభ్యమవుతాడు కనుక ఓ మహారాజా, ఆయన యొక్క చరణ పద్మాలను భక్తితో సేవించు అని చెప్పిన బ్రహ్మవిదుడు బ్రహ్మమానసపుత్రుడు అయిన సనత్కుమారునకు పృథు చక్రవర్తి ప్రణామాలు చేసి ఆశీర్వాదాలు పొందాడు. పృథు చక్రవర్తి ఆత్మనిష్ఠుడై బ్రహ్మార్పణ బుద్ధితో సత్కర్మలను ధర్మాలను నిర్వహించేవాడు. సమస్త రాజ్య కార్యకలాపాల్లోనూ సంగము లేనివాడై అహంకారరహితుడై ప్రవర్తించేవాడు. భార్య అయిన అచ్చి మహాదేవి యందు 5 పుత్రులను పొందాడు. అతడు అగ్ని వలె తేజస్వి, ఇంద్రుని వలె అజేయుడు, భూమి వలె సహనశీలుడు, సముద్రము వలె గంభీరుడు, మేరువు వలె ధీరుడు, యముని వలె శాసించేవాడు, కుబేరుని వలె ధనవంతుడు, మన్మధుని వలె సుందరుడు, వాయువు వలె బలవంతుడు, శ్రీహరి వలె జితేంద్రియుడు, భక్తుడు, లజ్జాశీలుడు, వినమ్రుడు, సచ్చీలుడు, పరోపకార పరాయణుడు, సకల సద్గుణాలు తనవిగా చేసుకున్నవాడు. అతని గుణగణాలను కవులు గాయకులు పలు విధాలుగా దేశదేశాలలో మారుమ్రోగేటట్లు గానం చేసేవారు. పృథు చక్రవర్తి ప్రజలను బిడ్డల కంటే ఎక్కువగా వాత్సల్యంతో పాలించేవాడు. ధర్మాన్ని స్థాపించి పోషించేవాడు. దైవ నిర్దేశిత వేదప్రోక్త స్వధర్మాలను చక్కగా ఆచరించేవాడు. ఒకనాడు తాను ఐహిక వ్యాపారాలను విరమించుకొనవలసిన కాలము ఆసన్నమైనదని గ్రహించిన వాడై విజితాశ్వునికి పట్టం గట్టి భార్యా సమేతుడై తపోవనానికి వెళ్ళిపోయాడు. అరణ్యములో కందమూలాలు పండ్లు అరగిస్తూ కొన్నాళ్ళు తృణపర్ణాలను తింటూ కొన్నాళ్ళు జలాన్ని మాత్రమే సేవిస్తూ కొన్నాళ్ళు తరువాత కేవలం వాయుభక్షణమే చేస్తూ మహోగ్రమైన తపస్సు చేశాడు. ప్రచండమైన మండు వేసవిలోనూ కుంభవృష్టిలోనూ వణికించే చలిలోనూ పీక వరకు చన్నీటిలోనూ నిల్చుని తపస్సు చేశాడు. కటికి నేల మీద నిద్రిస్తూ కఠోర నియమాలతో మౌనంగా ఉంటూ ఇంద్రియాలను జయించి ఈశ్వరార్పణ బుద్ధితో ఘోరమైన తపస్సు చేశాడు. తపోమహిమచే సమస్త కర్మల మాలిన్యాన్ని తొలగించుకొని చిత్తశుద్ధిని పొంది శ్రీహరి పాదచింతనచే జ్ఞానోదయం పొంది ఆత్మయందు ఆత్మానుసంధానము చేసి యోగనిష్ఠుడై ముక్తిని పొందాడు. పృథువు భార్య అచ్చి మహాదేవి మహాపతివ్రత, లక్ష్మీ అంశ సంభూత, అసమాన సౌందర్య రాశి, కుసుమ కోమల లావణ్యవతి, సుకుమారి అయినప్పటికీ అరణ్యవాసంలో భర్తకు అన్ని విధాల సేవా శుశ్రూషలు చేస్తూ కందమూలాలను తింటూ కృషించిపోయింది. భర్త దేహత్యాగం చెయ్యగానే తానే చితిని సిద్ధపరచుకొని దేవతలకు నమస్కరించి అగ్ని ముట్టించుకొని ముమ్మారు ప్రదక్షిణం చేసి సాటిలేని మహాపురుషుడైన పతిదేవుని స్మరిస్తూ మండుతున్న అగ్నిజ్వాలల్లో పడి సహగమనం చేసింది. దేవతలంతా ఆశ్చర్యంతో హాహాకారాలు చేసి జయ జయధ్వానాలు చేశారు. పుష్పవృష్టి కురిపించారు. ఆ మహాసాధ్వి పతిదేవునితో సహా విష్ణులోకాన్ని పొందింది. ఈ పుణ్య దంపతుల చరిత్రను చదివినవారు వినినవారు పుణ్యలోకాలను పొందగలరు అని మైత్రేయ మహాముని విదురునితో చెప్పినట్లు శ్రీశుకుడు పరీక్షిత్తునకు చెప్పాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.